నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. కొత్తగూడెం అంగన్వాడీ సిబ్బందికి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం ఐసీడీఎస్ అర్బన్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కంచర్ల జయమలయ్య, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు గోనెమణి మాట్లాడుతూ ఐసీడీఎస్ 1975 ఏర్పడిన నాటి నుంచి గౌరవ వేతనం పేరుతో అంగన్వాడీ కేంద్రాలు నిర్వహిస్తున్న చాలీచాలని వేతనాలతో పోషణ భారంగా జీవిస్తున్న అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టీచర్లకు 26,000, ఆయాలకు 21,000 ఇవ్వాలని అనేకసార్లు పోరాటం చేస్తున్నామని, గత ప్రభుత్వ పాలనలో అంగన్వాడీ టీచర్ల సమస్యలపై జిల్లా కలెక్టరేట్ల ముందు 24 రోజుల పాటు సమ్మె సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంగన్వాడీ టీచర్ల హెల్పర్లు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చామన్నారు. అంగన్వాడీ టీచర్లకు 18,000, హెల్పర్లకు 15,000 వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని 6 నెలలు గడుస్తున్నా అమలు చేయకపోవడం విచారకరమని అన్నారు. ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం మాదిరిగానే అంగన్వాడీ టీచర్లకు సకాలంలో వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుండటంతో సిడిపిఓ కార్యాలయం ముందు ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్కు 5 లక్షలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, కానీ ప్రస్తుతం టీచర్లకు ₹1,00,000, హెల్పర్లకు 50,000 చెల్లిస్తామని జీవో ఇచ్చారని తెలిపారు. ఈ జీవో వలన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అన్యాయం జరుగుతుందని, తక్షణమే ఈ జీవోను రద్దు చేసి సమ్మె కాలంలో ఇచ్చిన హామీని తక్షణమే వేతనాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ టీచర్లకు టీఏడీఏ తక్షణమే ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న ఇంటి కిరాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల్ని తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, కనకమ్మ, సరోజ, జానకి, అలివేలు, భాగ్య, రామలక్ష్మి, రజని, నాగమణి పాల్గొన్నారు.